సామెతల గ్రంథం 10:18 ఈ మాట రాశారు, అంతరంగమున పగ ఉంచుకున్నవాడు అబద్ధికుడు. ఇది నేను రాసిన మాట కాదు, బైబిల్లో రాయబడిన మాట. మీరు బైబిల్ ఓపెన్ చేసి చూసుకోండి. అంతరంగం, మనకు కొన్ని రంగాలు తెలుసు. రణరంగం, ఏమంటే సినీ రంగం, వ్యాపార రంగం, ఏమంటే మనసే రణరంగం. ఒక ఆమె పుస్తకం రాసింది, మనసే రణరంగం. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే సినీ రంగం అని రాయలేదు, క్రీడా రంగం అని రాయలేదు. ఏమంటే మరి ఏ రంగం అంటే అంతరంగం. మనస్సులో, నీ మనస్సులో నువ్వు పగ ఉంచుకుంటే నువ్వు అబద్ధికురాలివి. మనస్సులో నేను పగ ఉంచుకుంటే నేను అబద్ధికుడిని. సోదరులారు, ఒకసారి ఆలోచించండి. మీరు ప్రార్థనకు వెళ్ళట్లేదా అని నేను అడగట్లేదు, మీకు వాక్యం తెలియట్లేదా అని నేను అడగట్లేదు, లేదా మీరు ప్రార్థన చేసుకుంటలేదా అని నేను అడగట్లేదు. మీరు ప్రార్థనకు వెళ్ళేవారే, యేసుని మీరు చిన్నప్పటి నుంచి ఆరాధిస్తున్నవారే, ప్రభువుకి మీరు చిన్నప్పటి నుంచి తెలిసిన వారే. మీరే మందిరం కట్టించారు. మొట్టమొదట ఆ గ్రామంలో, ఆ పట్టణంలో మీరే విశ్వాసులు, మొట్టమొదటి విశ్వాసులు మీరే. కానీ నీ అంతరంగంలో పగుంటే ప్రభు నీకు పెట్టిన పేరు అబద్ధికుడవు. పగలేని క్రైస్తవులు ఎంతమంది ఉంటారు? పగలేని బోధకులు ఎంతమంది ఉంటారు? పగలేని సంఘ పెద్దలు ఎంతమంది ఉంటారు? నీ అంతరంగంలో పగ దాచుకోలేదా? నీ అంతరంగంలో పగుంచుకోలేదా? పగతో ప్రార్థన చేయట్లేదా? పగతో దేవుని ఆరాధించట్లేదా? నీ మనసులో పగ పెట్టుకుని మందిరానికి వెళ్ళట్లేదా? పేరుకు నువ్వు క్రైస్తవుడివే కానీ నీ లోపలంతా దెయ్యపు క్రియలు. పైకి నువ్వు క్రైస్తవుడివి, పైకి నువ్వు బోధకుడివి, పైకి నువ్వు దైవజనుడివి, కానీ నీ హృదయం దేవునికి దూరంగా ఉంది, సైతానికి దగ్గరగా ఉంది. ఒకవేళ నువ్వు మరణిస్తే నువ్వు వెళ్ళేది ఎక్కడికో తెలుసా? నిత్య రాజ్యానికి కాదు, నిత్య నరకానికి. ఏమండి, కరోనా వచ్చి చాలామంది చనిపోయారండి. కరోనా వచ్చి చాలామంది చనిపోయిన వాళ్ళు, కానీ నువ్వు ఇంకా బ్రతుకున్నావంటే కారణం ఏంటంటే నువ్వు నరకానికి పోవడం దేవునికి ఇష్టం లేక, ఆరని అగ్నిగుండానికి వెళ్ళడం దేవునికి ఇష్టం లేక, నువ్వు సరి చేసుకుంటావని, పగకు బదులు ప్రేమతో ప్రార్థన చేస్తావని, ప్రేమ చూపిస్తావని, ప్రేమతో జీవిస్తావని, పగను తొలగించుకొని ప్రేమతో దేవుని సన్నిధిలో మోకరిస్తావని ప్రభు నిన్ను ఇంకా బ్రతకనిచ్చాడు. అంతేగాని చనిపోయిన వాళ్ళ కంటే మనం ఏమాత్రం గొప్పవాళ్ళం కాదు, మనం ఏమాత్రం యోగ్యులం కాదండి. అంతేగాని నేను చెప్తున్నాను, బైబిల్లో రాయబడిన మాట, అంతరంగమున పగ ఉన్నవాడు అబద్ధికుడు. పగ తొలగించుకో. ప్రభువా, ఈ పగ నుండి నాకు విడుదల దయచేయి, ఆ పగను మర్చిపోయేటట్టు చేయి. ఆదికాండం ఏమండి, మీరు 41:51 చదివితే అక్కడ యోసేపు అంటాడు, నా తండ్రి బాధను మర్చిపోయేటట్టు చేశాడు. బాధను మర్చిపోయేటట్టు దేవుడు చేశాడు, పగను మర్చిపోయేటట్టు దేవుడు చేయడా? నువ్వు ఎప్పుడు చూసినా ఈ ప్రార్థన చేయు, ప్రభువా నా మనసులో ఉన్న పగ నుండి నాకు విడుదల దయచేయని ప్రార్థన చేయు. నువ్వు పగతో ప్రార్థన చేస్తే, పగతో ప్రభు దగ్గరికి వెళితే, పగతో దేవుని వెంబడిస్తే, పగతో వాక్య ధ్యానం చేస్తే నువ్వు దేవుని రాజ్యానికి పనికిరావని బైబిల్ని బట్టి మనకు అర్థమవుతుంది.